అపర్షన్ అసలేం జరిగిందో చెప్పమ్మా. అమ్మా అంటున్నది నువ్వే. ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో చెప్పమ్మా. లేదమ్మా, చీర కుచ్చులు అడ్డుపడి జారిపడ్డాను. ఏంటమ్మా జరిగింది? ఎంతో ఘనంగా నీ సీమంతం వేడుకలు జరపాలని మేమొస్తే ఇంతలోనే ఇలా జరిగిందేమిటమ్మా? డాక్టర్ గారు ఎంతో కష్టం మీద వదిన మాత్రమే కాపాడగలిగామని చెప్పారు. ఏంటి బావగారు, ఇంత జరిగితే మీరు మాతో ఒక్క పాట కూడా చెప్పలేదు. లేదు బావగారు, ఈ విషయం మాకు ఇప్పుడే తెలిసింది. ఎంత సంతోషంగా వచ్చాం. ఎన్నెన్ని చెయ్యాలనుకున్నాం. ఏం చేస్తాం, అంతా మన దురదృష్టం. తానొకటి తలిస్తే ఆ దేవుడు ఇంకోలా తలుస్తాడు అంటారు. హలో మమ్మీ, సౌందర్య, కరెక్ట్ టైంకి ఫోన్ చేసావే. ఇప్పుడే పేపర్లో చదివాను. తులం బంగారం ధర 30,000కి చేరిందట. మమ్మీ, బంగారాన్ని మించిన బంగారం లాంటి న్యూస్ చెప్తామని ఫోన్ చేశాను. అంత గొప్ప న్యూసా? యా, ఇప్పటికిప్పుడు నువ్వు నాకు కిలో బంగారాన్ని కొనిపెట్టినా కిక్కివ్వనంతటి గొప్ప న్యూస్. తులాభారంలో నన్ను తూచి నా నిలువెత్తు డబ్బుని కుమ్మరించినా ఆనందం కలిగించినంతటి కమ్మటి న్యూస్. ఇంత ఎక్సైట్ అయిపోతున్నా? ఏంటా కమ్మటి న్యూస్? 5 నెలలుగా తనకి పుట్టబోయే బిడ్డల గురించి అనుక్షణం కలలు కంటూ ఊహల్లో తేలిపోతూ దమ్ముంటే ఇప్పుడు నాతో పోటీ పడవే, నాకంటే ముందే ఓ బిడ్డని కని చూపించవే అని నాతో ఛాలెంజ్ చేసిందే అర్చన. ఏమైంది దానికి? అబార్షన్. సౌందర్య, నువ్వు చెప్పేది? దానికి అబార్షన్ అయింది మమ్మీ. నిజంగానా? 5 నెలలు వచ్చాక కూడా ఎలా జరిగిందే? అది సస్పెన్స్. డాక్టర్ ఏమో కడుపుకి బలమైన దెబ్బ తగలడం వల్ల అబార్షన్ జరిగింది అని చెప్పిందంట. సీమంతం చెయ్యాలని ఎంతగా సంబరపడిపోయారో ఆ సంబరం మొత్తం నీరు కారిపోయింది. సీమంతం సీన్ కాస్త రివర్స్ అయి సంతాప సభలా మారిపోయింది. ఇప్పుడు చూడాలి అర్చన మొహం. అబ్బా, నిజంగా నాకైతే పండుగ చేసుకోవాలనిపిస్తోంది. ఎవ్వరు చూడకుండా ఇంత పాయసం వండుకొని ఒక్కదాన్నే తనివి తీరా తింటూ ఎంజాయ్ చేయాలనిపిస్తోంది. మీ బావగారు ఎలా ఫీల్ అవుతున్నారు? పాపం బావగారు, నాది కానిది ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్టున్నారు. పైకి మాత్రం బాగుండదు కాబట్టి బాధ నటిస్తూ నిట్టూర్పులు విడుస్తున్నారు. వెరీ గుడ్ బేబీ.
లైఫ్ టైం హ్యాపీ న్యూస్, ఆల్ టైం రికార్డ్. బంగారం ధర 30,000కు చేరడం అనుకున్నాను. కాదు, కానే కాదు. ఖచ్చితంగా ఇదే లైఫ్ టైం హ్యాపీ న్యూస్ మనకి. అందుకే మమ్మీ కడుపు కాస్త క్లీన్ బోల్డ్ అయిపోయాక ఇప్పుడు అర్చనని సూటిగా అడగాలనిపిస్తోంది. ఎక్కడే నీకు పుట్టబోయే బిడ్డ? ఎక్కడే ఈ వంశానికి వారసుడు? ఎక్కడే ముందే మనోహర్ ప్రసాద్ అని పేరు పెట్టుకున్న నీ ముద్దుల కొడుకు అని? మమ్మీ ఎవరో వస్తున్నట్టున్నారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. లోపల సంతోషంతో పొంగిపోతున్నాను. పైకి మాత్రం బాధ నటించక తప్పదు. ఎంతైనా అర్చన పాపం నా తోడి కోడలు, ఓదార్చాలి కదా. ఓకే మామ్, బాయ్. బావగారు, వారసుడు మగపిల్లాడే పుడతాడని మనోహర ప్రసాద్ అని పేరు కూడా పెట్టేసుకున్నాం. ఈవేళ సీమంతానికి ఘనంగా ఏర్పాట్లు కూడా. ఏడి? ఏం చేస్తాం? ఏది మన చేతుల్లో లేనప్పుడు ఏమీ చెయ్యలేము. జరుగుతున్న వాటిని కళ్ళారా చూస్తూ గడిపేస్తాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయక్షయం యాంతికా తత్ర పరివేదన అంటూ వేదాంతం చెప్పుకుంటూ మనకు మనమే ఓదార్చుకుంటాం. వేదాంతంలోంచే వేదనకి ఉపశమనం కలిగేది. మన చేతుల్లో ఏదీ లేనప్పుడు అంతకన్నా మనం ఏం చేయగలం? కోడల్ని చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. నాకే ఇలా ఉంటే కన్న తండ్రిగా నీకెలా ఉందో. ఎదురు దెబ్బలకి సమ్మెట పోట్లకి ఈ గుండె అలవాటు పడిపోయింది. బండరాయిలా మాడిపోయింది బావగారు. బండరాతి అడుగున కూడా చెమ్ముంటుందని నాకు తెలుసు. నేను పై పైకి ఏడుస్తున్నాను. మీరు లోపలే. బావగారు, మీరేమీ అనుకోకపోతే కొన్ని రోజులు అర్చని మా ఇంటికి తీసుకెళ్తాం. అలాగే తప్పకుండా. ఇలాంటి సమయంలో ఆడపిల్లకి కన్నవాళ్ల ఓదార్పు చాలా అవసరం. అలాగే అలాగే బావగారు. మీ ఆరోగ్యం జాగ్రత్త.
జాగ్రత్తగా నెమ్మదిగా ఉంటావు. నువ్వు జారిపడ్డు అంతా నా దురదృష్టం, నా దౌర్భాగ్యం. నాకు తెల్లయ్యే యోగం లేదు. అయ్యో అవే మాటలమ్మా, తప్పు, అలా మాట్లాడకూడదు. అర్చన, నిజం చెప్పు, నిజంగానే జారిపడ్డందుకు ఇలా జరిగిందా? నాకు తెలుసు ఏదో ఉంది. ఈ అమ్మ దగ్గర కూడా నువ్వేదో దాస్తున్నావు కదూ. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? ఏం చెప్పనమ్మా. ఇంతకు ముందే పెట్టిపోయినందుకు ఏడవాలో ఆనందించాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాను. ఇంకేం చెప్పనమ్మా. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, ఆయన నన్ను అనుమానిస్తున్నారు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఆయన కాదేమో అన్న అనుమానంతో అల్లుడు నీ గురించి నీచంగా దుర్మార్గంగా సౌందర్య చెప్పిన కట్టు కథల్ని నమ్మినందుకు నాకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందనుకుని ఆ సౌందర్య మనిషి రాక్షస అయినా అది చెప్తే మాత్రం మీ ఆయన బుద్ధి ఏమైంది? నీ గురించి అంతా తెలుసు కూడా నేను అనుమానిస్తున్నాడంటే ఏమనుకోవాలి? ఈ సంగతి మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసా? తెలిస్తే వాళ్ళు బాధపడతారని బాగుందమ్మా, ఎవరికి చెప్పకుండా నీలో నువ్వే కుమిలిపోవడానికి కన్నవాళ్ళం మేము ఇంకా బతికే ఉన్నాం కదా. అమ్మా అమ్మా, నువ్వు బిడ్డని పోగొట్టుకోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలిసింది. అల్లుడు మంచివాడు, యోగ్యుడు అని ఇన్నాళ్ళు మురిసిపోయాం. కానీ ఇలాంటి అనుమానం చెప్పున్నవాడని మాత్రం అనుకోలేదు. ఇక లాభం లేదు, మీ నాన్నగారితో చెప్పేస్తాను. అవుతమ్మా, నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఆయన మనసు విరిచేసి సౌందర్యాన్ని తెలిస్తే నాన్నగారు మంటపడతారు. సౌందర్య మీదే కాదు, శంకల్ మీద కూడా ఇంకా ఇంకా శత్రుత్వాన్ని పెంచుకుంటారు. అలా జరగటం నాకు ఇష్టం లేదమ్మా. ఇంత జరిగాక కూడా నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే నాకు నవ్వాలో ఏడవాలో కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరికి చెప్పుకోకపోతే ఇంకెలాగమ్మా? కన్నీ తల్లిది నీకు చెప్పుకున్నాను, కనిపించని ఆ దేవుడితో కూడా చెప్పుకుంటాను. ఆయన మనసు మార్చు తండ్రి అని. అల్లుడు మనసు ఎప్పుడు మారుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నీకు స్థలం మార్పు చాలా అవసరం. ఇదే దిగులతో, ఇదే బాధతో, ఇదే జ్ఞాపకాలతో నువ్వు ఇంకా ఇక్కడే ఉండడం నీ ఆరోగ్యానికి మంచిది కాదమ్మా. అదమ్మా, కొన్నాళ్ల పాటు మన ఇంట్లో ఉందో గాని. వద్దమ్మా, నేను ఇక్కడే ఉంటాను, ఉండాలి. ఎందుకమ్మా? ఆయనకి తోడుగా ఉండటం కోసం, భార్యగా నా డ్యూటీ చేయటం కోసం. డ్యూటీ అలాగే, కానీ ఒక్క మాట గుర్తుంచుకో అర్చన, ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా నీకు కష్టం కలిగితే, ఈ కన్నీళ్ళ నీకు నేను భరించలేను అనిపిస్తే, నిన్ను కడుపులో దాచుకోవడానికి ఈ అమ్మ ఇంకా బతికే ఉందని మాత్రం మర్చిపోకమ్మా.
ఇక నువ్వే ఎక్కువగా బాధపడుతున్నట్టున్నా పోయింది నీ కడుపే అన్నట్టు పోయింది ఆ రాజేష్ గాడి వల్ల పుట్టబోయే అక్రమ సంతానం పోయింది. పీడ విరగడైపోయింది. సౌందర్య చీ కొట్టాల్సింది నన్ను కాదు, దాన్ని. ఎవడి పాపాన్నో తన కడుపులో మోస్తూ ఇన్నాళ్ళు మన కళ్ళు ముందు తిరిగిందే అందుకు. ఏ అందరూ వింటారా? దాని బండారం బయట పడిపోతుందనా? అసలే జరిగిన దాంతో అందరూ షాక్ లో బాధపడుతున్నారు. నీ చెత్త వాగుడితో మరింతగా హింసించకు. ఏంటి నాది చెత్తవాగుడా? అవునులే, నిజం చెప్తే నిష్ఠురంగానే ఉంటుంది. మరి ఎంతైనా తాళి కట్టిన వాడివి కదా, స్వయంగా వచ్చి పిలిచాక రాకపోతే బాగుండదు అని వచ్చాను. మళ్ళీ నీ చేత ఇలాంటి అడ్డమైన మాటలు పడటానికి కాదు. నేనిక్కడ ఉండటం నీకు అంత కష్టంగా ఉంటే చెప్పు, నేను ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు అసలు మారవే. ఛ! కరెక్ట్ టైంలో మళ్ళీ కరెక్ట్ ఎంట్రీ ఇచ్చాను. కాదనే వాళ్ళు లేరు, వద్దనే ఛాన్స్ లేదు. దట్ ఈస్ సౌందర్య. ఈ కన్స్ట్రక్షన్ ఎవరిదబ్బా? లాస్ట్ టైం ఈ రూట్లో వచ్చినప్పుడు కనిపించలేదే. ఇంత ఫాస్ట్గా పని పూర్తి చేస్తున్నారంటే బిల్డర్స్ ఎవరో కానీ ఎంతో అనుభవం ఉన్న వాళ్ళై ఉండాలి. సరే, చెప్పినంత గుర్తుంది కదా? గుర్తుంది సార్. దే షుడ్ నాట్ బి ఎనీ సార్ట్ ఆఫ్ కాంప్రమైజ్. అలా జరగదు సార్. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా నా సంగతి మీకు తెలుసు కదా. అలా ఎన్నటికీ జరగదు సార్. అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను కదా. ఇదిగో మీ వానర్ ఎక్కడయ్యా? ఆయనేనండి మా ఓనర్. దేని గురించో ఎంక్వైరీ చేసుకున్నట్టున్నారు మిస్టర్ హర్షవర్ధన్. ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరన్నా? నేనే, కోటేశ్వరరావు, ది హోల్ అండ్ సోల్ ప్రొప్రైటర్ ఆఫ్ అర్చనా కన్స్ట్రక్షన్స్. ఎలా ఉంది మా ప్రోగ్రెస్? తలకి చూస్తే గానీ కనిపించినంత ఎత్తులో ఉంది కదా మిస్టర్ హర్షవర్ధన్. డబ్బులుంటే ఎవడైనా కడతాడు. ఆకాశమంతా ఎత్తుదాకా అమ్ముడు పోకపోతే అప్పుడు తెలుస్తుంది కోట్ల విలువంటే ఏంటో మిస్టర్ కోటేశ్వరరావు. నాకా భయం లేదు. చూస్తున్నారు కదా వర్క్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది. డే నైట్ నాన్ స్టాప్. కింద నుంచి పైకి చూసుకుని వెళ్ళిపోతుంది. స్పీడ్ ఎక్కువైతే కూలిపోగలదు, జాగ్రత్త. మీకా దిగులక్కర్లేదు. స్ట్రాంగ్ ఫౌండేషన్, ఇంకా స్ట్రాంగ్ బీమ్స్, ఇంకా స్ట్రాంగ్ స్ట్రక్చర్. భూకంపం వచ్చినా ఇంత కూడా ఆవగించంత కూడా చెల్లించదు అనే చాలా మంది పొరపడుతూ ఉంటారు. స్ట్రక్చర్ ఎంత స్ట్రాంగ్ అయినా సాయిల్ కొంచెం లూజ్ అయితే పేక మేడలా కూలిపోవడానికి భూకంపమే రానక్కర్లేదు. అదృష్టంలో చిన్న జర్కొస్తే చాలు. నేను అదృష్టాన్ని నమ్ముకునేవాణ్ణి కాను హర్షవర్ధన్. స్వయం కృషితో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాము. ఇక్కడ ఏం రాస్తుందో ఎవడికి తెలుసు? నాకు తెలుసు. నా భవిష్యత్తు అనే అందమైన చిత్రాన్ని గీస్తున్నది నేను. గెలుపు అన్న 3 అక్షరాల కోసం రాత్రింపగళ్ళు శ్రమిస్తున్నది నేను. చూద్దాం, నీ శ్రమే నిన్ను గెలిపిస్తుందో, నీ అదృష్టమే నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తుందో. నో
ప్రాబ్లం. సముద్రంలో కెరటమే నాకు ఆదర్శం. కింద పడ్డా మళ్ళీ మళ్ళీ పైకి లేస్తుంది కాబట్టి. నువ్వెలా ఎదుగుతావో నేను చూస్తాను. ఇంతింతై వటుడింతై అన్నట్టు మీరు చూస్తూనే ఉంటారు నా ఎదుగుదల. ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి రోజు.